బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నారం బ్యారేజీ లీకేజీ విజువల్స్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రదర్శించింది. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు దెబ్బతిన్నా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అన్నారం బ్యారేజీ లీకేజీ విజువల్స్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రదర్శించింది. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు దెబ్బతిన్నా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇది బ్యారేజీలో ఇప్పుడు జరుగుతున్న లీక్. ఇప్పుడు సిపిఐ జడ్జిమెంట్ 35 DS అన్నారం బ్యారేజ్. ఆ మధ్యలో చూడండి, ఇది బ్యారేజ్ క్లోజ్ అయితే లీక్ అవుతుంది. సో ఎనీవే అవి సి రాజేష్, మీకు ఒక విషయం ఏంటంటే, ఒక విషయం ఇప్పుడు మీకు అందరూ కూడా, హరీష్ రావు గారికి మీ అందరికి కూడా అక్కడ పనిచేసేటోళ్ళు అందరూ కూడా తెలుసు. కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మీరు కూడా చెక్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. రైట్, మరి అన్నారం ఎంబరీ వస్తే కలిసిపోదాం, పొజిషన్ చేద్దాం. సరే రాజేశ్వరి గారు, ఒకటే అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్ ఆన్ రికార్డ్ స్పీకర్ సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ విజిటెడ్ ఆల్ బ్యారేజెస్. జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అప్పుడున్న ఈఎన్సీని అడిగితే మా దగ్గర ఈ బ్యారేజీలు కట్టే ముందు జియాలజికల్ ప్రొఫైల్ చేయలేదని చెప్పాడు. ఇక మీ ఇష్టం. ప్లేట్ అన్నారం బ్యారేజీ లీకేజీ విజువల్స్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రదర్శించింది. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు దెబ్బతిన్నా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. ప్రసన్న, ఇప్పుడు అన్నారం బ్యారేజ్ లో కూడా సీపేజ్ ప్రాబ్లము కొద్దిగా పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజుల క్రితమే సీపేజ్ సమస్య చిన్నగా ఉన్నప్పుడే అటు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికను అనుసరించి నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ కెమికల్స్ తోని గ్రౌటింగ్ చేశారు. అయితే గ్రౌటింగ్ చేసిన తర్వాత ఈ సీపేజ్ సమస్య ఉండదు అనేటువంటి వెర్షన్ కూడా చెప్పారు. కానీ నిన్నటి నుంచి కూడా 38-28 పిల్లర్ల మధ్యలో దాదాపు 12 బొంగలు పడి అప్పుడు నీళ్లు బయటకు రావడం జరిగింది. ఇప్పుడు 38వ పిల్లర్ వద్ద డౌన్ స్ట్రీమ్ వైపుగా ఆ బేస్మెంట్ కింద నుంచి నీరు లీక్ అవుతున్నాయి. అయితే నిన్న ఈ విషయాన్ని గమనించినటువంటి అధికారులు వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడంతో వెంటనే ఆ డ్యామ్ లో వాటర్ కూడా ఖాళీ చేయాలని చెప్పి సూచించారు. ఇక డ్యామ్ సేఫ్టీ అధికారులకు కూడా ఈ సమాచారం అందించడంతో పూర్తి స్థాయి లోపల నీరని బయటికి విడుదల చేయంటూ వాళ్ళు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. అందుకే దాదాపు 10 గేట్లు లిఫ్ట్ చేసి కొద్దిగా నీటిని, అంటే 13,000 క్యూసెక్ల ఫ్లోను బయటకి అయితే వదులుతున్నారు. 4-5 రోజుల పాటు కూడా ఈ యొక్క బ్యారేజ్ లోపల నీటిని 2.5 TMCల నీటిని ఖాళీ చేయబోతున్నారు. ఆ తర్వాత అసలు ఈ యొక్క సీపేజ్ సమస్య భవిష్యత్తు లోపల డ్యామేజ్ కావడానికి కారణం అవుతుందా, లేకపోతే ఇది దాదాపుగా వీళ్ళు ఫ్లోటింగ్ టెక్నాలజీ ఉపయోగించి బ్యారేజ్ కట్టారు కాబట్టి కొంత సీపేజ్ జరగడం అనేది టెక్నికల్ గా అది డ్యామ్ సేఫ్టీ కోసమైనటువంటి అంశం కూడా కొంత ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. అయితే ఆ స్థాయిలోనే ఇది ఉందా, లేకపోతే బేస్మెంట్ సంబంధించినటువంటి ఫౌండేషన్ పూర్తిగా మేడిగడ్డ లాగానే డ్యామేజ్ అవుతుందా అనేది ఈ యొక్క పూర్తి వాటర్ అంతా బయటికి పంపిన తర్వాత కొన్ని కెమికల్ అనాలిసిస్ టెస్టులు చేసిన తర్వాత 2D ప్రొఫైలింగ్ టెస్టులు చేసినాక తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం ఈ సీపేజ్ సమస్య కొంత అనుకున్న దానికంటే తీవ్రత ఎక్కువ ఉందని అయితే స్టేట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి డ్యామ్ సేఫ్టీ బృందం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రసన్న, చూసుకుంటే ఇప్పుడు అసెంబ్లీలో అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బ్యారేజ్ విజువల్స్ ని ప్రదర్శించారు. మరి దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించారా? వారి నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చిందా వేణు?
అంటే గతంలో మేడిగడ్డ భారీ శబ్దంతో 7వ బ్లాక్ పూర్తిగా కృంగిపోయి దాదాపు 4 పిల్లర్లు క్రాక్లు వచ్చినాయి. ఇది బాహ్య ప్రపంచానికి పూర్తిగా అందులో ఏదో జరిగిందనేటువంటి అనుమానాలు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం అప్పుడు కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి డ్యామేజ్ ను తక్కువ చూపే ప్రయత్నం చేయడము, దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాదాపు ఎన్నో లింకులతో కూడుకున్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వందల కొద్ది పీర్స్ ఉన్నాయి. దానిలో 1-2 పీర్స్ కుంగేంత మాత్రాన దాన్ని ఎందుకు భూతత్వంలో పెట్టచ్చు అంటూ డిఫెండ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప అసలు అందులో ప్రాబ్లం ఉంది, దాన్ని రెక్టిఫై చేయండి, ఆ సమయం లోపల తప్పులు జరిగాయని ఇప్పటి వరకు కూడా చెప్పే పరిస్థితి బీఆర్ఎస్ నేతలు చేయట్లేదు. ఏకంగా అసెంబ్లీలోనే అసలు మేడిగడ్డ అంశమే చిన్న అంశం అంటూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు అక్కడ జరిగినటువంటి నష్టము వేల కోట్లకు సంబంధించింది. అక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం, అంటే గత ప్రభుత్వం ఉన్న పర్యవేక్షణ లేకపోవడం, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, దాన్ని ఇప్పటివరకు కూడా ఒప్పుకోలేదు. కానీ ఇప్పటికీ అన్నారం లోపల మరోసారి సమస్య తలెత్తడం, అన్నారం బ్యారేజ్ పరిస్థితి కూడా మేడిగడ్డ లాగానే కొల్లాప్స్ అయ్యే పరిస్థితి వస్తున్నాను. కాబట్టి ఇప్పటికి కూడా అటు మేడిగడ్డనే ఇంతవరకు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రస్తుతం అన్నారం విషయంలో కూడా అదే సైలెన్స్ అయితే పాటిస్తున్నారు. ఇక ఈ రోజున అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క సీపేజ్ ఇష్యూను ఆయన పవర్ పాయింట్ ప్రజెంట్ చేయడంతో రేపు అసలు ఇప్పటికీ అసలు మేడిగడ్డలోనే కొంత ఏం సమాధానం చెప్పాలని సతమతం అవుతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మరోసారి అన్నారం భాగవతం కూడా బయటపడింది. ఇక దీనిపై ఏం సమాధానం చెప్తారు, ఎట్లా డిఫెండ్ చేస్తారు అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న, స్వెనిట్ చూసుకుంటే అంటే ఇప్పటికే ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్ట్స్ నిర్మించిందో అవన్నీ కూడా ఈ విధంగా తినడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రభుత్వ తప్పిదంగా చూడాలా, లేకుంటే కాంట్రాక్ట్స్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోవచ్చా? మొత్తంగా ఏ విధంగా చూడాలంటారు వేణు? అంటే తెలంగాణ లోపల నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరిగేషన్ మీద దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం 2 సార్లు వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అయితే ఇందులో 2 అంశాలు చూడాలి. ఒకటి కాగిచ్చిన రిపోర్ట్ లోపల ఇరిగేషన్ సంబంధించి గత ప్రభుత్వం చేసిన ఖర్చులు, దానిపై అసలు ప్రజలకు ఏ మేరకు లాభం చేకూరిందనే దానిపై అంచనాలు లేకుండానే ఇష్టారీతిన ప్రాజెక్టులను రీడిజైన్ చేశారు, ఇష్టారీతిన నెలకొల్పడం జరిగింది. దాంతో పాటుగా అసలు ఎస్టిమేషన్స్ వేయడము, దాంతో పాటు భవిష్యత్తు లోపల దీనికి ఒక యాక్షన్ ప్లాన్, అంటే ఎంత ఆయకట్టుకు ఏ పని చేస్తే నీరు అందించగలుగుతున్నాము, అసలు మనం చేసే ఖర్చు మన ఆర్థిక భారం పడుతుందా, నిజంగా రైతులకు లాభం చేకూరుతుందా అంశాలను ఏవి పరిగణలోకి తీసుకుంటా గుడ్డిగా ఈ ప్రాజెక్ట్ నెలకొల్పారని కాగ్ ఇప్పటికే తలంటింది. రూపాయి ఖర్చు పెడితే 40 పైసలు కూడా దాంతో ఆదాయం వచ్చే పరిస్థితి లేదని కాగ్ ఒకటి అంశం చెప్పింది. అయితే 2వ అంశము టెక్నికల్ అంశం. ఈ నిర్మాణాలు చేసినప్పుడు కూడా ఈ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ నిర్మాణం చేసిన తర్వాత కానీ ఈవెన్ వాటి మెయింటెనెన్స్ సంబంధించి పోస్ట్ మాన్సూన్ ప్రీ మాన్సూన్ సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు కానీ దానికి సంబంధించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అక్కడ మెటీరియల్ లేకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందనే అంశాలు కానీ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా వీళ్ళు పట్టించుకోలేదు. అంటే 2 అంశాలు, అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాలు తప్పంటూ కాగు చెప్పింది. దాంతో పాటుగా అసలు అధికారుల నిర్వహణ లోపం కావచ్చు, అధికారుల మెయింటెనెన్స్ లోపల నిర్లక్ష్యం, అశ్రద్ధ వహించడం కావచ్చు. 2 అంశాల లోపల ఇప్పటికే అటు విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చింది, కాగు రిపోర్ట్ ఇచ్చింది. దీంతో పాటుగా జాతీయ సంస్థ అయినటువంటి NDSA కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా తప్పుపడుతూ నిర్మాణాలే అనవసరంగా చేశారంటే ఒక అంశాన్ని కూడా ప్రధానంగా వెలిబుచ్చింది. అంటే తెలంగాణ లోపల గత 10 ఏళ్ల పాటు అనవసరంగానే ఖర్చులు చేశారు, దాంతో పాటు నిర్మాణాలను కూడా కనీసం పర్యవేక్షణ లేకుండా చేశారనేది ఇక్కడ ప్రధాన ఒక అంశం అయితే బయటకు వచ్చింది. అయితే దీన్ని మరొకసారి NDSA బృందము తెలంగాణ లోపల పర్యటించి అటు అన్నారము సుందిళ్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కెమికల్ అనాలిసిస్, దానికి సంబంధించి డ్రాయింగ్స్, దానికి సంబంధించి ఎట్లా ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అవన్నీ చూస్తే తప్ప మరొకసారి అసలు ఈ మెయిన్ మేడిగడ్డ ప్రాజెక్ట్ తో పాటు అన్నారం సుందిల్లా, దాంతో పాటు పంప్ హౌస్ లో అన్నిటికి సంబంధించి కూలంకషంగా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు తెలంగాణ లోపల గత 10 ఏళ్ల లోపల జరిగిన అన్యాయం ఏంది, తెలంగాణ ప్రజలకు మోసపోయిన అంశం ఏంది, ఆర్థిక నష్టం ఏంది, దీని అన్నిటిపై కూడా ఒక క్లారిటీ NDSA బృందం మరొకసారి తెలంగాణలో పర్యటించిన వచ్చే అవకాశం ఉంది. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఏం చేయబోతుంది అనేది మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. స్వెన్, ఇప్పటికే మనం చూసుకుంటే మొన్న మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు కూడా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంపీలంతా కూడా ప్రభుత్వం తీసుకెళ్లి మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు ఆ బ్యారేజ్కి సంబంధించి కానివచ్చు, ఇప్పుడు సుందిల్లా అన్నారం ప్రాజెక్ట్ సంబంధించి కానివచ్చు, ఈ బాధ్యులపై ఇప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు వేణు?
అంటే మేడిగడ్డ అంశం లోపల మొదటి నుంచి కూడా ఒకటే అంశం అయితే తెర మీదకి వస్తుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్. కావాలనే క్రిమినల్ ఇంటెన్షన్ తోనే పట్టించుకోలేదు, ఎందుకంటే అది ప్రజాధనం. దాదాపు 3,631 కోట్లు ఇటు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి ఖర్చు అయింది. ఇప్పటికీ ఆ మేడిగడ్డ బ్యారేజ్ అన్ని వేల కోట్లు పెట్టినప్పుడు కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎత్తిపోయడం, అంటే లక్ష్మీ పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజ్ లోకి నీటిని రివర్స్ పంపింగ్ చేయాలి. ఇంతవరకు కూడా దాని ద్వారా రూపాయి కూడా లాభం జరగలేదు అనే అంశం మీద ప్రధానంగా ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి అన్ని అంశాలు రికార్డ్స్ మొదట్లో రీడిజైన్ చేసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేయాలని వ్యాప్కో సంస్థ ఎప్పుడైతే లైడార్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ నిర్మాణ స్థలాన్ని ఎంచుకుందో అప్పటి నుంచి మొదలు పెడితే నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్మాణం ఎన్ఓసి ఇచ్చేటువంటి సబ్మిట్ చేసినంత వరకు కూడా పూర్తి స్థాయి డేటా కావాలంటూ మేడిగడ్డ మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. అయితే ఈ అంశం లోపల ఇప్పటికే గతంలో అది ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ విమర్శలు చేయడం, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నేతలు గతం లోపల ప్రభుత్వంలో ఉండి దీని అంతటికి కారకులైన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలోనూ కూడా అది ఎక్కడ ఏం జరగలేదంటే వర్షం చెప్తుండడంతో స్వయాన ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలను, మంత్రులందరినీ తీసుకొని వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నిజంగా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలి, శాసనసభ్యులకు పూర్తి అవగాహన ఉండాలనే ఒక అంశాన్ని తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల ఇక్కడ పర్యటన చేశారు. ప్రస్తుతానికి కూడా అన్నారం విషయం కూడా ప్రస్తుతం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నేపథ్యం లోపల ఇటు అన్నారం సుందిల్లా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి ఈ 2 బ్యారేజ్లకు సంబంధించిన అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలకు మరొకసారి ఒక బులెటిన్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది ప్రసన్న. థ్యాంక్ యూ వేణు.